ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా జూలై 15th మానిటైజేషన్ పాలసీ ఈ వర్డ్ అనేది చాలా ట్రెండింగ్ అండ్ చాలా ఫేమస్ అయిపోతుంది. అసలు ఈ డేట్ ఎందుకు అందరూ అంత ప్రతి యూట్యూబర్స్ గుర్తుపెట్టుకునే రోజులాగా మారింది అంటే ఈ 14 టైప్స్ ఆఫ్ కంటెంట్ చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. అసలు ఆ 14 టైప్స్ ఆఫ్ కంటెంట్ ఏంటి, ఆ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఎందుకు ప్రాబ్లంలో ఉంది, ఆ రిస్క్ ఏంటి, దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఒకవేళ మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలంటే మనం ఏమేం చేయాలి, ఏమేం జాగ్రత్తలు పాటించాలి, మొత్తం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 14 టైప్స్ ఆఫ్ కంటెంట్, అసలు ఏ 14 టైప్స్ ఆఫ్ కంటెంట్, ఏ కంటెంట్, మెడిటేషన్ ఛానల్స్, క్విజ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, కిడ్స్ కంటెంట్ ఛానల్స్, ఇలా బోల్డ్ అన్ని 14 కంటెంట్స్ ప్రాబ్లంలో అయితే పడబోతున్నాయి. ఆ 14 కంటెంట్స్ ఏంటి, ఆ 14 టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఏంటి అనేసి ఈ వీడియోలో మనం క్లీన్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో మాత్రం మిస్ చేసుకోకండి. ప్రతి యూట్యూబర్కి వెరీ 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 ఇంపార్టెంట్. వాళ్ళ ఛానల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోని మీరు మిస్ చేయకుండా చూడాల్సిందే. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తుంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసేసుకోండి, అలాగే ఒక లైక్ మాత్రం ఇచ్చేసేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే సుత్తి లేకుండా వెళ్ళిపోదాం. నేను చెప్పాలనుకున్న 14 టైప్స్ ఆఫ్ కంటెంట్ ఏంటి అంటే నెంబర్ 1 వచ్చేసి మెడిటేషన్ ఛానల్స్ అనమాట. మెడిటేషన్ ఛానల్స్ ఎవరైతే రన్ చేస్తూ ఉన్నారో వాళ్ళైతే ప్రాబ్లంలో ఉన్నారని చెప్పొచ్చు. లైక్ పార్షియలీ, నాట్ ఫుల్లీ, పార్షియలీ అనమాట. సో మెడిటేషన్ చేసే ఛానల్స్ రన్ చేసే వాళ్ళు ఏం జాగ్రత్తలు, అసలు ఏంటి ప్రాబ్లం వాళ్ళ ఛానల్లో ఉండేది అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మెడిటేషన్ ఛానల్స్ ఎవరైతే నేచర్ గురించి కానీ, లేదంటే సిటీస్కేప్స్ గురించి కానీ, లేదంటే డే టు డే వర్క్స్ కానీ ఇలాంటి కంటెంట్ చూస్ చేసుకొని నేచర్ని షూట్ చేసి పెట్టడం, లైక్ సిటీని షూట్ చేసి పెట్టడం, వాళ్ళ డే టు డే వర్క్స్ని షూట్ చేసి పెట్టడం, ప్లస్ దాంట్లో ఏమన్నా రన్నింగ్ కామెంటరీ లేకుండా, మీరు కనిపించకుండా ఏఐ మ్యూజిక్ వాడి మీరు వీడియోస్ చేస్తున్నట్లయితే అవి లో ఎఫర్ట్ కింద యూట్యూబ్ అనేది కన్సిడర్ చేస్తుంది. యాజ్ పర్ న్యూ యూట్యూబ్ పాలసీ లో ఎఫర్ట్ ఛానల్స్ మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వదు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. లో ఎఫర్ట్ ఛానల్స్ మానిటైజేషన్ అవ్వదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ శ్రమ లేకుండా మీరు చేసే ఎలాంటి కంటెంట్ అయినా సరే మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవ్వదు. బట్ దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి? సో మీరు ఒరిజినల్ మ్యూజిక్ని, ఒరిజినల్ వాయిస్ని వాడండి, ఒరిజినల్ మ్యూజిక్ని వాడండి. లైక్ మంచి మ్యూజిక్ని, కాపీరైట్ ఉండేది, లేదంటే మీ ఒరిజినల్ మ్యూజిక్ ఏమైనా క్రియేట్ చేసుకొని మీరు వాడండి. ప్లస్ యూనిక్ విజువల్స్ యూజ్ చేస్తూ మీరు వీడియోస్, మెడిటేషన్ ఛానల్స్ రన్ చేయండి. సో దట్ అప్పుడు మీ ఛానల్ ప్రాబ్లంలో అయితే ఉండదు, మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు రెడిట్ అండ్ స్లాప్ ఛానల్స్ అంటే లైక్ దీన్ని ఏమంటారు, రెడిట్ ఆర్ స్లాప్ ఛానల్స్ అంటే ఏంటి అంటే, రెడిట్ అంటే టెక్నాలజీ ఆర్ గేమింగ్ లేదంటే న్యూస్ అనమాట. స్లాప్ అంటే రీయూజ్డ్ కంటెంట్ కానీ, లేదంటే ఏఐ వీడియోస్ వితౌట్ ఎడిటింగ్ పెట్టేస్తూ ఉంటారు కదా, రీయూజ్డ్ కంటెంట్ ఎడిట్ చేయకుండా పెట్టడం, ప్లస్ ఏఐ వీడియోస్ ఎడిట్ చేయకుండా పెట్టడం, ఇలాంటి ఛానల్స్ ఖచ్చితంగా ప్రాబ్లంలో ఉన్నాయనే చెప్పొచ్చు. ఏంటి ఇందులో ఉండే ప్రాబ్లం అంటే ఏఐ జనరేటెడ్ కంటెంట్ విత్ పూర్ విజువల్స్ ప్లస్ నో ఒరిజినల్ కమెంటరీ. ఏదైనా కానీ, గేమింగ్ కానీ, ఏదన్నా కానీ లైక్ ఏఐతో పూర్ విజువల్స్, చూడ్డానికి బాగుండదు, ప్లస్ పూర్ విజువల్స్ అంటే చూడ్డానికి బాగుండదు, ప్లస్ ఎడిటింగ్ అయితే జీరో ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఇలాంటిదే అనమాట అందులో ఉండే రిస్క్ వచ్చేసి. దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి? యూజ్ రెడిట్ అండ్ స్లాప్ ఛానల్స్ ఫర్ ఇన్స్పిరేషన్ బట్ యాడ్ హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ ఎమోషన్ అండ్ క్వాలిటీ స్టోరీ టెల్లింగ్ అనమాట. మీరు చేసే ఇలాంటి వీడియోస్ కొంచెము దాంట్లో ఎడిటింగ్ అనేది చూపించండి, మీ ఇమోషన్ని పెట్టండి, హ్యూమన్ ఎమోషన్ని యాడ్ చేసి వీడియోస్ అనేది చేయండి. సో అప్పుడు ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇది కంటెంట్ నెంబర్ 2. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ కంటెంట్ నెంబర్ 3, కాపీరైట్ మ్యూజిక్ అండ్ లిరిక్ ఛానల్స్. ఎవరైతే లిరిక్ ఛానల్స్ రన్ చేస్తూ ఉంటారో న్యూ సాంగ్స్వి లిరిక్స్ స్క్రోలింగ్ టెక్స్ట్ లాగా వేసేసి జస్ట్ ఆ సాంగ్ యాడ్ చేస్తూ ఉంటారు, ఇలాంటి ఛానల్స్ అయితే ఖచ్చితంగా ప్రాబ్లంలో ఉన్నాయనే చెప్పొచ్చు. యూజ్ కాపీరైటెడ్ మ్యూజిక్ which leads to
ఆటోమేటిక్ డిమానిటైజేషన్ అనమాట. కాపీరైట్ మ్యూజిక్ మనం యూజ్ చేసే మ్యూజిక్ కాపీరైట్స్ వేరే వాళ్ళు పర్చేస్ చేసుకొని ఉంటారనమాట. సో మీరు ఓన్లీ లిరిక్స్ మాత్రమే స్క్రోలింగ్ టెక్స్ట్ కింద వేస్తూ ఉంటారు. ఇవైతే పక్కా డిమానిటైజేషన్ అయితే అయిపోతాయి. దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే మీ ఒరిజినల్ మ్యూజిక్ని క్రియేట్ చేసుకోండి, మీ ఒరిజినల్ మ్యూజిక్ని యూజ్ చేసుకోండి. లైసెన్స్డ్ మ్యూజిక్ ఉంటుంది కదా యాప్స్లో కానీ, అక్కడ యూజ్ చేసి ఆ మ్యూజిక్ ద్వారా మీరు లిరిక్స్ అనేది పెట్టండి. సో దట్ అప్పుడు ప్రాబ్లం అనేది ఏమీ ఉండదన్నమాట. ఇది నెక్స్ట్ కమింగ్ టు కంటెంట్ నెంబర్ 4, కంపైలేషన్ ఛానల్స్. కంపైలేషన్ అంటే వీడియోస్ వేరే ప్లాట్ఫామ్స్ నుంచి వీడియోస్ తెచ్చి డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. ఇవైతే పక్కా రిస్క్లో ఉందనే చెప్పొచ్చు ఇలాంటి ఛానల్స్. మరి దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే క్రియేట్ ట్రాన్స్ఫర్మేటివ్ కంటెంట్ బై యాడింగ్ కామెంటరీ అండ్ ఒరిజినల్ విజువల్స్ అన్నమాట. మీ ఆ ట్రెండింగ్లో వేరే ప్లాట్ఫామ్స్ నుంచి తెచ్చిన వీడియోని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు మీ ఓన్ విజువల్స్తో వీడియో అనేది క్రియేట్ చేయండి. ప్లస్ ఒరిజినల్ కమెంటరీ మీ వాయిస్ ఉండేలాగా చూసుకోండి. ఏఐ కానీ లేదంటే ఏమైనా వేరే వాళ్ళు చెప్పినవి కానీ వాళ్ళ వాయిస్ కాకుండా మీ ఒరిజినల్ వాయిస్, మీ ఒరిజినల్ కమెంటరీ ఉండేలాగా చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లము ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు కంటెంట్ నెంబర్ 5, రెయిన్ సౌండ్ ఆర్ అఫర్మేషన్ ఛానల్స్. ఇందులో ఏంటి ప్రాబ్లం అంటే లూప్ అంటే ఒకే విజువల్ని రిపీటెడ్గా ప్లే చేస్తూ పెట్టేయడం అనమాట. ఎయిదర్ లాంగ్ ఫామ్ వీడియోస్లో కావచ్చు, ఎయిదర్ షార్ట్ ఫామ్ వీడియోస్లో కావచ్చు, లేదంటే ఎయిదర్ లాంగ్ ఫామ్ వీడియోలో అయినా కావచ్చు, లేదంటే షార్ట్ ఫామ్ వీడియోస్లో అయినా కావచ్చు, లేదంటే లైవ్ స్ట్రీమింగ్లో అయినా కావచ్చు. ఏదన్నా పర్టికులర్ ఫోటోని లేదంటే ఏదన్నా పర్టికులర్ విజువల్ని రిపీటెడ్గా లూప్లో పెట్టేసి వీడియో అవర్లు ప్లే చేస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా మీ లో ఎఫర్ట్ కింద కన్సిడర్ అవుతుంది. ఇది మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వదు. సో ఇలాంటి పనులు చేసే వాళ్ళు జాగ్రత్త పడండి. దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే యూజ్ హై క్వాలిటీ ఆడియో అండ్ డైనమిక్ విజువల్స్ చేంజ్ చేస్తూ పెట్టండి. ప్లస్ హై క్వాలిటీ ఆడియోని యూజ్ చేయండి. మీ వాయిస్ కావచ్చు, లేదంటే మీ ఒరిజినల్ మ్యూజిక్, మీ అంతకు మీరు కంపోజ్ చేసుకునే మ్యూజిక్ కావచ్చు, ఇలాంటివి యూజ్ చేస్తూ మీరు ఈ పర్టికులర్ ఛానల్స్ని రెయిన్ సౌండ్ అండ్ అఫర్మేషన్ ఛానల్స్ని రన్ చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు కంటెంట్ నెంబర్ 6, క్విజ్ అండ్ టెస్ట్ ఛానల్స్. క్విజ్ టెస్ట్ ఛానల్స్ లైక్ జస్ట్ ఇమేజెస్ స్లైడ్ అవుతూ ఉంటాయి, లేదంటే స్లైడ్ షో పెట్టేసి వీడియోస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇవైతే డిమానిటైజ్ అయితే అయిపోతాయి యాజ్ పర్ న్యూ మానిటైజేషన్ పాలసీ. ఎందుకు డిమానిటైజేషన్ అవుతాయి అంటే దిస్ ఈస్ ఫ్లాగ్డ్ యాజ్ స్పామ్ అండ్ ల్యాకింగ్ ఎడ్యుకేషనల్ వాల్యూ. సో దిస్ ఈస్ ద రీజన్ అన్నమాట. ఎడ్యుకేషనల్ వాల్యూని తగ్గించినట్లు అయిపోతుంది అనేసి వాళ్ళు అనుకుంటున్నారు అనేసి వాళ్ళ అభిప్రాయం అన్నమాట. సో క్విజ్ కానీ లేదంటే టెస్ట్ ఛానల్స్, ఏవైనా టెస్ట్లు లైక్ ఈక్వేషన్ టెస్ట్లు పెట్టేవి, ఇలాంటివి ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లంలో ఉన్నారనే చెప్పొచ్చు. దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే ఈ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి కానీ లేదంటే లిటిల్ నోన్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఎడ్యుకేషన్ లైక్ పంచి పెడుతున్నట్లు, ఎడ్యుకేట్ చేస్తున్నట్లు జనాల్ని ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయండి. ఇలాంటి వీడియోస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండబోదు అని మనకు తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు కంటెంట్ నెంబర్ 7, రియాక్షన్ ఛానల్స్. ఇదైతే మీరు బోల్డ్ అన్ని వీడియోస్ చూసి ఉంటారు. ఈ అప్డేట్ తర్వాత రియాక్షన్ ఛానల్స్ ప్రాబ్లంలో ఉన్నాయి అనే వాటి గురించి. ఇందులో ప్రాబ్లం ఏంటి అంటే లైక్ రియాక్షన్ ఛానల్స్ వేరే వాళ్ళ వీడియోస్కి రియాక్షన్ ఇస్తూ వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇందులో ఎడిటింగ్ అనేది తక్కువ ఉంటుంది. వేరే వాళ్ళ వీడియో అనేది ఎక్కువసేపు ప్లే అవుతుంది, మన రియాక్షన్ అనేది తక్కువ టైము ప్లే అవుతుంది. ఆ వేరే వాళ్ళ వీడియో కూడా ఏమీ చేంజెస్ లేకుండా, ఏమీ ఎడిటింగ్ లేకుండా మనం పెట్టేస్తూ ఉంటాము. సో అప్పుడు ఖచ్చితంగా అది డిమానిటైజేషన్ అయితే అయిపోతుంది. బట్ దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే ఎన్ష్యూర్ యువర్ కంటెంట్ డిమానిటైజ్ వితౌట్ 50% కంటే లెస్ ఎడిటింగ్ ఉన్నట్లయితే వేరే వాళ్ళ వీడియో ఖచ్చితంగా డిమానిటైజేషన్ అవుతుంది. ఆ వీడియోని ఎడిట్ చేసి కొంచెం వాల్యూని యాడ్ చేయండి. ప్లస్ మీరు కూడా ఎక్కువసేపు మీరు మాట్లాడేట్లు వీడియోలో మీరు కనపడుతూ మీ ఎఫర్ట్స్ ఎక్కువ కనపడేట్లు వీడియోని ప్రిపేర్ చేయండి. సో దట్ ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు కంటెంట్ నెంబర్ 8, కిడ్స్ కంటెంట్ ఛానల్స్. అకార్డింగ్ టు రెగ్యులేషన్స్ అన్నమాట. ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది. అండర్
13 ఏజ్ కిడ్స్ వాళ్ళ వీడియోస్ మనం ఏమైనా చేస్తున్నామంటే వాళ్ళ డ్యాన్స్ వీడియోస్ కావచ్చు, వాళ్ళ డే టు డే లైఫ్ కావచ్చు, లేదంటే వాళ్ళు ఏమైనా నేర్చుకునేవి కావచ్చు, ఇలాంటి వీడియోస్ పెడుతున్నామంటే మనము ఒక పర్మిషన్ అనేది తెచ్చుకోవాలన్నమాట పర్టికులర్ టీమ్ నుంచి. అలాంటి పర్మిషన్ తెచ్చుకోకుండా మనము కిడ్స్ వీడియోస్ పెడుతున్నట్లయితే అది డిమానిటైజేషన్ అయితే అయిపోతుంది, మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయితే అవ్వదు. సో బిగినింగ్ స్టేజ్లో మీరు ఇలాంటి ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు యాజ్ ఎ బిగినర్గా అనుకుంటే ఇలాంటి టాపిక్ని అయితే అవాయిడ్ చేయండి అనేది నా బెస్ట్ సొల్యూషన్ అనమాట దానికైతే. నెక్స్ట్ కమింగ్ టు కంటెంట్ నెంబర్ 9, ఏఐ స్టోరీ టెల్లింగ్ ఛానల్స్. లైక్ ఏఐ వచ్చేసి ఇప్పుడు పర్టికులర్ యాప్స్తో మనము స్క్రిప్ట్ ఒక యాప్ రెడీ చేసిస్తుంది, ఆ స్క్రిప్ట్ని వేరే యాప్ వచ్చేసి మనకు ఏఐగా స్టోరీని ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఇలాంటివి కంప్లీట్గా డిమానిటైజేషన్ అయితే అయిపోతాయి, మానిటైజేషన్కి అయితే ఎలిజిబుల్ పక్కా అవ్వవు. ఎందుకంటే అక్కడ మీ ఎఫర్ట్ అనేది ఏమీ ఉండదు, స్క్రిప్ట్ వేరే యాప్ రెడీ చేస్తుంది, తర్వాత ఏఐ వీడియో వేరే యాప్ ప్రిపేర్ చేస్తుంది, దాన్ని జస్ట్ మీరు అప్లోడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీ కష్టం ఏం కనబడుతుంది, ఏమీ లేదు. ఇక్కడ స్క్రిప్ట్ మీది ఉండదు, ప్లస్ ఏఐ రెడీ చేయడము మీ చేతిలో మీరు చేయట్లేదు కాబట్టి పక్కాగా ఇలాంటివి అయితే డిమానిటైజేషన్ అయితే అయిపోతాయి. ఇవైతే స్పామ్ కింద కన్సిడర్ చేస్తుంది యూట్యూబ్ అయితే. నెక్స్ట్ దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఇలాగ ఏఐ స్టోరీ టెల్లింగ్ చేసే వాళ్ళు అంటే యాడ్ మల్టిపుల్ సీన్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఫర్ మోర్ ఎంగేజింగ్ నరేటివ్. మల్టిపుల్ విజువల్స్ని యాడ్ చేయండి, ఓన్లీ ఏఐ కాకుండా మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మంచి విజువల్స్ మీరు షూట్ చేసి అవి యాడ్ చేయండి మధ్యలో. ప్లస్ నరేషన్ అనేది మీ ఓన్ వాయిస్తో చెప్పడానికి ట్రై చేయండి, సో దట్ ఒక కొంచెం వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సో అప్పుడు యూట్యూబ్ మేబీ స్పామ్ కింద కన్సిడర్ చేయకుండా మీ వాల్యూని మీ ఎఫర్ట్ని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు కంటెంట్ నెంబర్ 10, న్యూస్ అండ్ పాలిటిక్స్ ఛానల్స్. ఇవైతే పక్కాగా ప్రాబ్లంలో ఉన్నాయనే చెప్పచ్చు. ఎందుకు అంటే ఇందులో ఏముందంటే డిమానిటైజేషన్కే రిస్క్ ఎక్కువ ఉందన్నమాట, డిమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ కన్సర్న్స్ అనమాట. మెయిన్గా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్సే చాలా ఉన్నాయి యూట్యూబ్లో. ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ప్రజలకు చెప్పి భయపెడుతున్నారు, మబ్బ పెడుతున్నారు అనే ఉద్దేశంతో ఇలాంటి కంటెంట్ అయితే బ్యాన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళు ఎలా ఫిక్స్ చేసుకోవాలి వాళ్ళ ఛానల్స్ని అంటే అవాయిడ్ అన్లెస్ యూ హ్యావ్ ఏ వెరిఫైడ్ జర్నలిస్టిక్ టీమ్. మీరు వెరిఫైడ్ జర్నలిస్ట్ టీమ్ మీకు ఉంది, మీరు వెరిఫైడ్ జర్నలిస్ట్ అయితేనే ఇలాంటి కంటెంట్ కంటిన్యూ చేయండి, లేదంటే ఆ ఛానల్ని క్లోజ్ చేసేసేయండి. యాజ్ పర్ మై నాలెడ్జ్, యాజ్ పర్ మై సజెషన్, మీరు వెరిఫైడ్ జర్నలిస్ట్, మీకు వెరిఫైడ్ జర్నలిస్ట్ టీమ్ ఉంది అని మీరు అనుకుంటే, ఉంది అని నిజంగా ఉండి ఉంటే ఇలాంటి కంటెంట్ని కంటిన్యూ చేయండి, లేదంటే ఛానల్ని క్లోజ్ చేసేసేయండి. నెక్స్ట్ కమింగ్ టు కంటెంట్ నెంబర్ 11, ఫేక్ గివ్ అవే ఛానల్స్. ఇలాంటివి అయితే చాలా ఎక్కువ అయిపోయాయి ఈ రోజుల్లో. ఏంటి ప్రాబ్లం అంటే మిస్లీడింగ్ క్లెయిమ్స్ అనమాట. ఇది చేస్తే మీకు ఇవి ఇస్తాము, ఇంత మనీ పే చేస్తే ఇంత మనీ మీకు రిటర్న్లో ఇస్తాము, ఇంత మనీ పే చేస్తే ఇన్ని గిఫ్ట్లు పంపిస్తాము, ఇంత మనీ పే చేస్తే ఇలాంటివన్నీ పంపిస్తాము. ఇలాంటివి ప్రజల్ని మోసం చేసేవి, లైక్ మిస్లీడింగ్ చేసేవి. కాబట్టి ఇలాంటివి అయితే బ్యాన్ చేసేసింది కంప్లీట్గా. మీరు ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా క్లోజ్ చేసేసేయండి, లేదంటే ఫర్దర్ వీడియోస్ చేయడం స్టాప్ చేసేసేయండి, ఎందుకంటే మానిటైజేషన్ అయితే అవ్వదన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు కంటెంట్ నెంబర్ 12, మిస్ఇన్ఫర్మేషన్ నిచ్చేస్ అనమాట. మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇవి ఛానల్ టర్మినేట్ అయిపోతుంది డైరెక్ట్గా, బ్యాన్ చేయడం కాదు, ఏమీ కాదు, ఛానల్ అయితే టర్మినేట్ అయిపోతుంది. ఇలాంటి స్ప్రెడ్డింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ మీరు ఛానల్స్ రన్ చేస్తూ ఉన్నట్లయితే ఛానల్ టర్మినేషన్ అయితే పక్కా అయిపోతుంది, మీ ఛానల్ డిలీట్ అయితే 100% అయిపోతుంది. ఇలాంటి కాంట్రవర్సల్ కానీ మిస్లీడింగ్ టాపిక్స్ కానీ చేస్తున్న వాళ్ళు ఛానల్ని క్లోజ్ చేయడం అయితే, మీరు క్లోజ్ చేయకపోతే యూట్యూబే టర్మినేట్ అయితే పక్కా చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు కంటెంట్ నెంబర్ 13, ఇల్లీగల్ అండ్ స్కెచీ కంటెంట్.
సో ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి టాపిక్స్ చేసేవాళ్ళు లైక్ హ్యాకింగ్, ప్రమోటింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇవైతే మానిటైజేషన్ అయితే పక్కా అవ్వవు యాజ్ పర్ మానిటైజేషన్ పాలసీ. ఇప్పుడు కాదు, అప్డేటెడ్ మానిటైజేషన్ పాలసీనే కాదు, ఓల్డ్ మానిటైజేషన్ పాలసీలో భాగంగా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రమోట్ చేసే ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్, ఎలాంటి వీడియోస్ కూడా యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అయితే అవ్వదు. ఇవైతే ప్రమోట్ కూడా చేయదు. ఇలాంటి వీడియోస్ చేయడానికి పర్మిషన్ కూడా ఉండదన్నమాట, రెస్ట్రిక్షన్ అనమాట ఇవి. సో ఇలాంటివి ప్రాబ్లంలో ఉన్నాయనే చెప్పొచ్చు. ఇలాంటివి మానిటైజేషన్ అవ్వవు. ఇలాంటివి చేసే వాళ్ళు ఉంటే పక్కాగా ఆ ఆలోచనని మానుకోండి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కంటెంట్ నెంబర్ 14, నాన్ అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంట్. అంటే ఏంటి అంటే అఫెన్సివ్, రూడ్, ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్, వల్గర్ వర్డ్స్, యాంగ్రీ, ఫ్రస్ట్రేషన్ ఇలాంటివి చూపిస్తూ మీరు వీడియోస్ చేసినట్లయితే ఇలాంటివి మానిటైజేషన్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. సో ఇలాంటి సెన్సిటివ్ కంటెంట్, ఇలాంటి అఫెన్సివ్ కంటెంట్ చేయడానికి మోస్ట్లీ అవాయిడ్ చేయండి. సో ఇవ్వండి 14 కంటెంట్స్ ఏవైతే ప్రాబ్లంలో ఉన్నాయో ఫిక్స్ చేసుకోవాలా, టర్మినేట్ అయిపోతాయా, లేదంటే మీరు వాటిని స్టాప్ చేయాలా, ఛానల్ని క్లోజ్ చేయాలా అనేది మీకే అర్థమయ్యేలాగా ప్రతిదీ నేను క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఫర్దర్గా మీరు డెసిషన్ తీసుకోండి ఎలాంటి కంటెంట్ చేయాలి, ఎలాంటి కంటెంట్ యూట్యూబ్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అనేసి. దీన్ని బట్టి మీరు క్లీన్ అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఎవరైతే ఇలాంటి కంటెంట్ చేస్తూ ఉన్నారో ఫస్ట్ వీడియోని క్లీన్ అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఏమైనా కరెక్షన్స్, నెససరీ కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకోండి. లేదంటే ఛానల్ ప్రాబ్లంలో ఉందంటే ఛానల్ని స్టాప్ చేసేసి డిలీట్ చేసేసి కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకొని యాజ్ పర్ న్యూ మానిటైజేషన్ పాలసీ, యాజ్ పర్ యూట్యూబ్ పాలసీస్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వీడియో కంటెంట్ క్రియేట్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ చేసేవాళ్ళు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యింది అనిపిస్తే ఒక లైక్, ఒక కమెంట్, ఒక సబ్స్క్రిప్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye.